వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ గైస్. హాయ్ శ్రేష్ఠ్, హాయ్ చెప్పు, ఎక్కడ వెళ్తున్నావు నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సో కొత్త రోడ్ ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. సో ప్రస్తుతానికి ఓఆర్ఆర్లో ఉన్నామండి. సో ఇది ఒక షార్ట్ వన్ డే ట్రిప్. ఒక సింగూర్ డ్యామ్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం. ప్రజెంట్గా టైం అయితే మనకి 12 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ టైమ్. సో ఇక్కడ నుంచి మనకి గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ ఉంది. సో ప్రజెంట్గా రింగ్ రోడ్ మీద ఉన్నాము. రింగ్ రోడ్ ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది. సో అంత ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు. టోల్ దగ్గర రోడ్ ఇక్కడ ట్రాఫిక్ లేదు. నైస్ మార్నింగ్ వార్మ్ వెదర్ ఉంది. సో ఎంజాయ్ చేద్దాం, వెదర్ ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. సో ఈరోజు సండే 21st అండ్ ఆఫ్టర్నూన్ 12. సో వెళ్తూ మాట్లాడదాము. ముందు చూపిస్తాము ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్ వెళ్ళాలి. మేము కూడా ఫస్ట్ టైం ఇప్పుడు ఈ రూట్. సంగారెడ్డి వరకు అయితే ఆల్రెడీ వెళ్ళాము, ఇంతకుముందు బ్లాగ్స్లో చూసారు కదా. సో అక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాలి సింగూర్ డ్యామ్కి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తుంటే ఈ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. గోవా సిరీస్ చాలా బాగా ఆదరించారు మమ్మల్ని. సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మనకి మంచి ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాము. మా హిందీ సబ్స్క్రైబర్స్ కోసం కూడా మేము చెప్తామండి. మాకు హిందీలో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా మంది. సో तो ये नया रोड ट्रिप है दोस्तों. तो हम आज एक नया शॉर्ट रोड ट्रिप पे जा रहे हैं. नियर बाय डैम देखने जा रहे हैं. हैदराबाद के करीब है. हमारे घर से 79 किलोमीटर्स की दूरी पे है. तो अभी फ़िलहाल के लिए ORR पे है. तो ORR का जर्नी हम आपको दिखाएंगे और आगे का रास्ता भी आपको दिखाएंगे और आगे के अपडेट्स देते रहेंगे आप. तो चलिए చలో కలుద్దాం ముందు. సో రింగ్ రోడ్ నుంచి ఇంకా దిగేస్తున్నాము. ఇది ఎగ్జిట్ 3. సో మనం గచ్చిబౌలి నుంచి ఒక 15 minutes పట్టింది ఇక్కడికి. సో ఇది NH65కి కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ముంబై హైవే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదే మనం లాస్ట్ వ్లాగ్స్లో కూడా చాలా వ్లాగ్స్లో ఈ రూట్లో మనం ఆల్రెడీ ట్రావెల్ చేసాము గోవాకి. Continue on Mumbai Highway for 1 kilometer. ORR एग्जिट कर चुके हैं एंड मुंबई हाईवे लिया है. तो मुंबई हाईवे पे संगारेड्डी तक हम जाएंगे. संगारेड्डी के बाद रूट डिसाइड करेंगे. आगे से जाने 2 रूट है ये प्लेस जो हम जा रहे हैं. तो 2 रूट दिखा रहा है गूगल मैप्स. तो कौन से रूट में जाएंगे आगे जाके डिसाइड करेंगे, क्योंकि एक तो अंदर विलेजेस का रूट है और एक मेन हाईवे ही है सदाशिवपेट तक. तो देखते हैं कौन सा रूट जल्दी. फिलहाल के लिए तो पटानचेरू के पास है. तो ये NH65 है. तो संगारेड्डी तक यही रहेगा. तो आगे जाने के बाद दिखाएंगे. यहाँ पे बहुत ट्रैफिक रहेगा ये एरिया में. సో ప్రజెంట్గా మనం ఇస్నాపూర్ క్రాస్ అయిపోయాము. క్రాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి సంగారెడ్డి కంటే ముందే. సో ఇక్కడ నుంచే మనము రైట్ తీసుకుందాము. ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంకో ముందు నుంచి ఇంకో రూట్ ఉంది, ఆ రూట్లో వచ్చేటప్పుడు వద్దాం. ప్రజెంట్గా అయితే ఈ రూట్లో వెళ్ళిపోదాము. सो हम संगारेड्डी के आगे से राइट ले रहे हैं. संगारेड्डी तक नहीं जा रहे हैं, संगारेड्डी से ही के आगे से राइट ले रहे हैं. अंदर का रोड लेके पहुंचेंगे सिंगूर डैम को. 2 रोड से, एक तो सदाशिवपेट के बाद दिखा रहा है और एक संगारेड्डी के आगे से दिखा रहा है. तो ये अंदर का रोड हम लेना सोच रहे हैं. तो ये नांदेड़ रोड नांदेड़ का रोड है. तो నాందేడ్ వెళ్ళే రోడ్లోకి వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా హైవే నాందేడ్కి వెళ్ళే రోడ్కి. జోగిపేట్ నాందేడ్ రోడ్. సో ఇక్కడ మనము రైట్ తీసుకుంటున్నాము. ఈ
రైట్ వెళ్తే మనకి జోగిపేట్ అండ్ నాందేడ్ రోడ్ వస్తుంది. సో పైన ఫ్లైఓవర్ అవుతుంది కదా, అది వన్స్ కంప్లీట్ అయిపోతే మనం ఆ లెఫ్ట్ నుంచి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కుతాము. సో ఇంకా అది కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది, మరి ఎప్పుడైతే హలో బేబీస్. హలో. Take the next right onto National Highway 161. హలో. సో ఇది NH 161 అంట. సో ఇది నాందేడ్కి వెళ్తుంది NH. ప్రస్తుతానికి అయితే రోడ్ బాగానే కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాక తెలుస్తుంది. NH కాబట్టి బాగానే ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. NH జోగిపేట్ ఇంకా 30 ఉంది. 30 kilometers towards right. నర్సాపూర్ రోడ్. సో మనం అప్పుడు ఇటు నుంచి వచ్చి ఉంటాం. ఇదే రోడ్ లో వచ్చాం, అదే చెప్పాను. నర్సాపూర్ కూడా ఇదే రోడ్. ఇక్కడ చూడండి, కారోడు రాంగ్ రూట్లో వచ్చాడు. దాని పరిణామం పాపం బైక్ యాక్సిడెంట్ అయింది. సో మనం ఎప్పుడు కొంచెం లాంగ్ అయినా కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి. ఇది NH ఇంకా NH 65 కన్నా బాగున్నట్టుంది, కొత్తది కదా. సో ఆ ఫ్లైఓవర్ తప్ప ఇదంతా అయిపోయినట్టుంది అయితే. సో లాస్ట్ టైం నర్సాపూర్ నుంచి వచ్చినప్పుడు మనకి SH లో వచ్చాము. సో ఇప్పుడు అప్పుడు ఈ పర్టికులర్ స్ట్రెచ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉండింది. సో ఇది నాందేడ్ కోసం చేసినట్టుండే NH మొత్తం. ఈ NH 161 అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా, మంచిగా ఉంది. సో హైవే అయితే చాలా బాగుంది. ఇది మనం జోగిపేట్ వరకు ఇదే NH 161లో వెళ్తాము, ఆ తర్వాత లెఫ్ట్ తీసుకుంటాము. అన్ని గొర్రెలు ఉన్నాయి నీకు ఇక్కడ, మేకలేనా. సండే అసలే మంచిగా. సో ఇప్పుడు మనము మంజీరా రివర్ నుంచి క్రాస్ అవుతున్నాము. లెఫ్ట్ సైడ్ చూడండి, మంజీరా రివర్ కనిపిస్తుంది కదా. సో ఇదే మంజీరా రివర్ మనకి సింగూర్ డ్యామ్ దీనిపైనే ఉంది. సో సింగూర్ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఇది, ఈ మంజీరా రివర్. ఇది దానిపై నుంచి వెళ్ళే బ్రిడ్జ్. ये जो हाईवे हमने लिया है NH 161 बहुत ही अच्छा है, मतलब नया हाईवे है. चारों ओर पूरे फील्ड्स है, फील्ड्स के बीच में से ये हाईवे जा रहा है, तो अच्छा लग रहा है. पूरा कॉटन का फील्ड, पूरा कॉटन और पैडी के फील्ड्स है. तो आगे जाने के बाद हम लेफ्ट ले लेंगे 161 छोड़ के. సో ఇది ఫస్ట్ టోల్ గేట్ ఈ రూట్లో, NH 161లో. ఇక్కడ అంతా వెరైటీగా ఉంది, క్యాబిన్స్ ఏం లేవు. గేట్ ఇదైతే ఉంది బ్యారికేడ్, కాకపోతే రూమ్స్ ఏం లేవు. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అన్నిటికీ పెట్టలేదు, అన్ని లేన్స్కి క్యాబిన్ పెట్టలేదు. ఆడొక్కడే మొత్తం మేనేజ్ చేస్తున్నాం కూర్చొని. జోగిపేట అయితే మనకి ఇంకొక 15 kilometers ఉన్నట్టుంది. కొంచెం ముందుకెళ్ళి మనం ఇంకా లెఫ్ట్ తీసుకుంటాము. Turn left. ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం ఇంకా NH 161 నుంచి దిగేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి సింగిల్ లేన్ రోడ్. సో हमने अभी 161 NH 161 से उतर के सिंगल लेन रोड पे आ गए हैं. तो ये हमको सिंगूर डैम लेके जाएगा. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, ఈ స్ట్రెచ్ ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న ప్యాచెస్ తప్పితే పర్వాలేదు రోడ్ అయితే. అన్ని ఫార్మ్స్ మధ్యలో నుంచి వెళ్తున్నాము, ఫార్మ్ ల్యాండ్ మధ్యలో. ఇక్కడ అన్ని మ్యాక్సిమం ఫార్మ్ హౌసెస్ చాలా ఉన్నాయి. Continue for 4 kilometers. సో ఇక్కడ నుంచి మనకి సింగూర్ డ్యామ్ స్టార్ట్ అవుతుంది ఏరియా. సో ఈ రైట్ సైడ్ అంతా రిజర్వాయర్ నది, ఇది మంజీరా నది పైన కట్టారు కదా సింగూర్ డ్యామ్.
మంజిరా రివర్ యాక్చువల్గా. సింగూర్ విలేజ్ ఇది. సింగూర్ విలేజ్ పైన పేరు పెట్టారు డ్యామ్కి, సింగూర్ డ్యామ్ అని. సో ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకొక 8 minutesలో డ్యామ్కి వెళ్తాం. ఇంతవరకు లేవు, చిన్న చిన్న డాబా స్టైల్. ఈ రైట్ సైడ్ అంతా రిజర్వాయర్. డ్యామ్ ముందుకెళ్ళాక వస్తుంది. ఇక్కడ చూడండి వరియా ఉంది. ఇక్కడ మొత్తం డ్యామ్ వాటర్ బాగా యూజ్ చేస్తారు అనుకుంటా. వరి బాగా ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. చాలా చోట్ల అయితే మొత్తం చెరుకు ఇంకా ఈ వరి సో కట్ చేసే పెట్టారు. కొన్ని చోట్లనే ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. వచ్చేసాము సింగూర్ డ్యామ్ వరకు. సో డ్యామ్ వరకు అయితే వాళ్ళు ఏమి వెళ్ళనిస్తలేరు. ఇది ఇటు సైడ్ డ్యామ్. సో మనకి డ్యామ్కి అవతల వాటర్ రిజర్వాయర్ అయితే చూడొచ్చు, బట్ ఇది ఇట్లా ఉంది ఎక్కడము. ఈ జాగ్రత్తగా ఎక్కాల్సి వస్తుంది. ఇక మీకోసం ఇక ఎక్కి చూపిస్తాను. ఈ పిల్లలు ఫ్యామిలీలు ఉంటే అయితే ఎక్కలేము. సో ఇది ఆనకట్ట సింగూర్ రిజర్వాయర్కి. సో పైనకి వెళ్ళినాక చూపిస్తా వాటర్ ఎంత ఉందో. సో ఈ సింగూర్ డ్యామ్ అనేది మంజిరా రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20 years కన్స్ట్రక్షన్ జరిగింది. 1979లో స్టార్ట్ చేస్తే 1998లో కంప్లీట్ అయింది డ్యామ్. అండ్ ఒక 29 TMC కెపాసిటీ ఉందంట ఈ సింగూర్ రిజర్వాయర్కి. అండ్ మన హైదరాబాద్కి వచ్చే వాటర్, డ్రింకింగ్ వాటర్ మొత్తం ఇక్కడ నుంచే వస్తుంది. ఇది వచ్చేసి ఇరిగేషన్, హైడ్రో ఎలక్ట్రిసిటీ అండ్ డ్రింకింగ్ వాటర్ కోసము కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్. సో ఇటు సైడ్ అంతా రిజర్వాయర్. గేట్స్ వరకు అయితే వెళ్ళనివ్వరు. డ్యామ్ గేట్స్ అక్కడ ఉన్నాయి, బట్ వెళ్ళనివ్వరు. వెహికల్స్ కూడా ఇక్కడనే ఆపేయాలి. అక్కడ ఒక పార్క్ ఉందంట, వెళ్దాం. జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ వరకు వచ్చాను. ఎక్కడం కష్టం కదా. సో ఇది సింగూరు డ్యామ్ రిజర్వాయర్ వాటర్ ఇది. సో అక్కడ వర్షాకాలం ఉన్నప్పుడు, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గేట్స్ ఓపెన్ చేస్తారు. అది అటు సైడ్ వెళ్ళిపోతాయి వాటర్. మంజిరా రివర్ ఇదంతా మంజిరా రివర్. చిన్న చిన్న పడవలు ఉన్నాయి చేపలు పట్టుకోవడానికి అనుకుంటా. వాటర్ అయితే ఫుల్ ఉంది, కానీ ఒక్కటే మంచిగా అనిపించలేదు. అస్సలు నీట్నెస్ లేదు. మొత్తం గార్బేజ్ మొత్తం ఇక్కడ పడేశారు. అందరూ జనాలు వచ్చి ఐస్ క్రీమ్లు తింటున్నారు, ఫుడ్ తింటున్నారు, అన్నిట పడేస్తున్నారు. ఘోరంగా ఉంది అసలు. సో ఇది సింగూర్ పార్క్ అంట. సో పర్ హెడ్ 20 తీసుకున్నారు, పిల్లలకైతే 10. లోపలంతా కాస్ట్ లేదు. మన డ్యామ్ అయితే వ్యూ కనిపిస్తుంది. ఒక్క గేట్ వదిలినట్టున్నారు, బట్ నీట్నెస్ అస్సలు లేదు. అండ్ చెట్లు మాత్రం లేవు ఎక్కడ. సో కూర్చోడానికి అసలు అందరు తింటున్నారు, అంతా గ్లాసులు ప్లేట్లు అన్నీ పడేస్తున్నారు. సో అస్సలు నీట్గా లేదు, ప్రాపర్గా లేదు. కూర్చొని ఇట్లా పిక్నిక్ లాగా తినడానికి ఏం లేదు. సో ఇది సింగూర్ పార్క్. ఎంట్రన్స్ పెద్దవాళ్ళకి 20, చిన్న పిల్లలకి 10. లోపలికి వెళ్ళేసి వచ్చాము, బాగాలేదు అసలు. సో ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా కూర్చొని లంచ్ చేయాలి. లోపలైతే అస్సలు నచ్చలేదు మాకు. ఇక్కడ నుంచి డ్యామ్ చూడండి, సింగూర్ డ్యాము. ఇక్కడ నుంచి కొంచెం మంచిగా కనిపిస్తుంది. అక్కడికే వెళ్ళాము మనం ఇప్పుడు, సింగూర్ పార్క్లోకి. అసలు బాగాలేదు. ఉల్లిపాయలు ఉన్నాయి అబ్బాయి ఇక్కడ. ఉల్లిపాయల పంట, కాటన్.
సరే ముందుకెళ్ళి ఎక్కడైనా ఆపుకొని లంచ్ చేద్దాము. ఇది మనం వచ్చిన రోడ్డు కాదు, ఇది సదాశివపేటకి వెళ్తుంది ఇది. సో మనం వచ్చేటప్పుడు సదాశివపేట కంటే ముందే రైట్ తీసుకొని జోగిపేట నుంచి వచ్చాం కదా, సో ఇదేమో సదాశివపేటకి తీసుకెళ్తుంది రోడ్డు. ఒక్క గేటు, అది కూడా కొంచెమే ఓపెన్ చేశారు. 2 గేట్లు. అది లీకేజా లేకపోతే గేట్ ఓపెనా? గేట్ ఓపెన్ చేయలేదు అనుకుంటా, జస్ట్ లీక్ అవుతున్నట్టున్నాయి వాటర్. వాటర్ మాత్రం చాలా ఉన్నాయి, ఫుల్ ఉంది వాటర్ అటు సైడ్. तो हम सिंगूर तो पहुंच गए दोस्तों, लेकिन यहाँ पे सिंगूर डैम के पास जाने के लिए वे नहीं है जिस रास्ते में हम आए थे। और ऊपर चढ़ने का तो कोई ऑप्शन नहीं था, लेकिन नीचे एक पार्क है जो बहुत ही बुरी तरह से मेंटेन्ड है, बिल्कुल भी अच्छा नहीं है। तो हम आगे निकल रहे हैं, आगे जाके कहीं देखेंगे कोई प्लेस अगर मिलेगा तो बैठेंगे। वैसे आगे हरिता रिसोर्ट है, तो देखते हैं वहाँ जाके। और ये देखिए मंजीरा रिवर पानी निकल के डैम से निकल के, सिंगूर डैम है ये डैम से निकल के ये मंजीरा रिवर फ्लो हो रहा है। तो यही पानी हमको पीने को मिलता है, हैदराबाद का पीने का पानी है ये। బాయ్ చెప్పేస్తున్నాం సింగూర్ డ్యామ్కి, ముందుకెళ్ళిపోతున్నాము. బర్డ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి, మైగ్రేటరీ బర్డ్స్ అనుకుంటా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ముందు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది, గొర్రెల ట్రాఫిక్ జామ్. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మనకి హరిత లేక్ వ్యూ రిసార్ట్ ఉంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ది. ఇక్కడ ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే చేయొచ్చు, స్టే ఆప్షన్స్ అయితే ఉంటాయి, బాగానే ఉంటుంది ఇది రిసార్ట్స్. సారీ. సో ఇక్కడే మనకి ఒక రైట్ కూడా ఉంది, ఇది డ్యామ్ వరకు వెళ్తుంది, కానీ చాలా చిన్నగా ఉంది రోడ్డు. బైక్ అయితే వెళ్ళొచ్చు, కార్ అయితే కొంచెం, ఇంకో కార్ వచ్చిందంటే ఆపోజిట్ కష్టం అవుతుంది. సో ఇంకా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. వామ్మో ఏంది రోడ్డు బాగాలేదు అసలు, ఫుల్ రెడ్ ఉంది, అక్కడ వరకు రెడ్డే ఉంది. అదే రోడ్డు, అది చూపించట్లేదు ఆ రోడ్డు. అదే మధ్యలో ఊర్లోంచి తీసుకెళ్తుంది, బయట నుంచి వెళ్తుంది. ఈ స్ట్రెచ్ కొంచెం బాగాలేదు, మ్యాప్లో అయితే కొంచెం దూరం వరకు మొత్తం ఆరెంజ్ చూపిస్తుంది. ఈ రైట్ సైడ్ అంతా ఇది కదా మన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఇది. సో ఈ రోడ్ అయితే మరీ చెత్తగా ఉంది, మొత్తం కంకరనే ఉంది, అసలు బాగాలేదు ఈ స్ట్రెచ్. కొంచెం దూరం వరకు మొత్తం ఇట్లనే ఉన్నట్టుంది. మనం వచ్చిన రోడ్డే బాగుంది, NH 161 నుంచి జోగిపేట నుంచి వచ్చాం కదా, సో ఆ రోడ్ అయితే మస్తు ఉంది. సో ఇటు నుంచి సదాశివపేట నుంచి వచ్చినప్పుడు ఈ రోడ్కి వస్తాము. సో ఈ రోడ్ అయితే అస్సలు బాగాలేదు. సింగూర్ డ్యాము ఓన్లీ మాన్సూన్లో వర్షాలు పడినప్పుడు గేట్స్ ఓపెన్ చేసినప్పుడే ఐ థింక్ అందరు వస్తారనుకుంటా టూరిస్ట్. సో ఇప్పుడైతే అంతా లోకల్సే ఉన్నారు మ్యాక్సిమం డ్యామ్ దగ్గర. ఏంటి కాకి, నువ్వు కూడా వస్తావా?
ఈ మంచి బంతి తోటలో లంచ్ చేస్తున్నాము. శ్రేష్ఠ అండ్ శ్లోక లంచ్ అవుతుంది. కూడా అంత ఎండ ఏం లేదు, ప్లెజెంట్గా ఉంది ప్రస్తుతానికైతే. ఎండ వచ్చిందంటే అయిపోతుంది. Dun dun dun. కార్డ్స్. సో ఇది కాటన్, మన దూది. ఎక్కడ చూసినా ఈ పత్తి చెట్లే ఉన్నాయి ఇక్కడ, పత్తి తోటలు. సరే అని ఒకసారి ఆగాము. తీసుకో, ఇది చూడు ఎట్లుంది, ఇట్లది ఇట్లా. అబ్బాయి ఎంత వచ్చింది చూడు, తీదంతది అది కట్ చేయి. దీనిలో ఒక సీడ్ ఉంటుందా? ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. దీనిలో సీడ్స్ సీడ్స్ ఉంటాయి దాంట్లో. పీక మొత్తం పీక, ఇది ఒకటి కట్ చేసుకో ఇట్లా. ఈ పాడ్ తీసుకో. ఓకే వెళ్దామా? సో పత్తి పంటలు అయితే ఫుల్ ఇక్కడ మస్తు పండిస్తారు అనుకుంటా. పత్తి చెరుకు, ముళ్ళ చెట్టు ఉంది. సో పిల్లలకి ఇట్లాంటివన్నీ చూపిస్తుంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. సో వచ్చేసాము NH65కి. సో ఇప్పుడు ముందు NH65 కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాని మీదకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి కాటన్ది డిపో ఉంది. Next left onto National Highway 65. మనం కూడా కలెక్ట్ చేసినాం కదా, మనం కూడా డిపాజిట్ చేయాలి అక్కడ. చేయాల్సిందేనా? Continue on National Highway 65 for 36 kilometers. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక 65 కిలోమీటర్స్. మధ్యలో మనం కానీ మధ్యలో టీ తాగుదాము. బెస్ట్ టీ పాయింట్లో టీ తాగేసి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. अभी हमको और 64 किलोमीटर जाना है घर पहुंचने से पहले हम बीच में एक हॉल्ट ले लेंगे, एक अच्छा सा चाय पी लेंगे. द बेस्ट टी पॉइंट है जहाँ पे हमने लास्ट टाइम गोवा का जो हमारा सीरीज था आपने देखा होगा कि एन रूट घर जाते समय हम वहाँ पे रुके थे, हॉल्ट करे थे. तो अभी भी हॉल्ट करेंगे, एक चाय पियेंगे, गर्मा गर्म कड़क चाय पी के फिर घर की ओर निकल पड़ेंगे. हेलो से हेलो हेलो है बेस्ट टी पॉइंट पे. तो ये है अपना बेस्ट टी पॉइंट. देखिए रश देखिए कितना है. एक गर्मा गर्म चाय हो जाए. సో మళ్ళీ బెస్ట్ టీ పాయింట్కి వచ్చాము. మొన్న రీసెంట్గానే గోవా నుంచి వస్తూ తాగాము కదా. సో ఈరోజు కూడా ఇంకా సదాశివపేట దాటిన తర్వాత మళ్ళీ ఆపాము. ఇంకా తాగేసి కొంచెం మిర్చీలు తినేసి బయలుదేరుతాం ఇంకా ఇంటికి. వేడిగా ఉంది. తీసుకున్నావా? వేడి ఉంది. ఇంకా వేడిగా ఉందా? సో మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ వెళ్ళుండే ఈ NH161లో జోగిపేట రూట్. ఈ రూట్ బాగుంది. మేము ఇప్పుడు సదాశివపేట నుంచి వచ్చిన రూట్ అయితే అస్సలు బాగాలేదు. సో మీరు ఒకవేళ సింగూరు మాన్సూన్లో ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ జోగిపేట రూట్ వెళ్ళండి, బాగుంది రూట్. సో వచ్చేసాము ఇంటికి. సో ఈ వ్లాగ్లో మీకు సింగూర్కి ఎలా వెళ్ళాలి, సింగూర్ డ్యామ్కి హైదరాబాద్ నుంచి ఎప్పుడు వెళ్ళాలి, అండ్ అక్కడ ఎంతవరకు మనం డ్యామ్ చూడొచ్చు, అవన్నీ డీటెయిల్స్ మీకు ఈ వ్లాగ్లో చెప్పాను, డీటెయిల్స్ ఇచ్చాను. కరెక్ట్ టైం వెళ్ళడానికి సింగూర్ డ్యామ్ అయితే మాన్సూన్ సీజన్, డ్యామ్ గేట్స్ లిఫ్ట్ చేసినప్పుడు. డ్యామ్ పైనకి వెళ్ళనివ్వట్లేదు, అండ్ అక్కడ ప్రాపర్గా కూడా లేదు వాటర్ దగ్గరికి వెళ్ళడానికి, నీట్నెస్ లేదు ఎక్కడ. సో మీకు ఈ వ్లాగ్ తోని ఇన్ఫర్మేషన్ బాగానే వచ్చి ఉంటుంది. शॉर्ट ट्रिप था तो अच्छा एक्सपीरियंस है हमारा. हाँ. तो
शॉर्ट ट्रिप के लिए, 1 डे ट्रिप के लिए ओके। खास रहने लायक तो कुछ है नहीं वैसे वहाँ पे। देखने लायक भी ओनली डैम ही है, तो और हाँ, कुछ है नहीं। तो डैम के पास फिश मिल जाएगा, फिश फ्राई, मगर वो कौन से ऑयल में करते हैं वो आपको देखना पड़ेगा। ये मैं न्यू చెప్తా मना अभी सो के उठा है तो इसलिए रो रहा है। ठीक है, तो ये व्लॉग यहाँ पे एंड करेंगे, तो मिलेंगे नेक्स्ट व्लॉग में। तब तक के लिए हमारे साथ बने रहिएगा। अगर ये व्लॉग अच्छा लगे तो सब्सक्राइब करिए, वीडियो को लाइक करिएगा, शेयर करिएगा वीडियो को, और चैनल को जरूर सब्सक्राइब करिएगा। ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి। చలో బాయ్। Bye. Bye. క్లాప్ 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 క్లాప్।